నిర్మల్లో కేటీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. నేను ఏమంటున్నా అంటే దయచేసి మనకు వ్యక్తులతో అవసరం లేదు, వ్యక్తులను తిట్టే అక్కర్లేదు. కానీ నేను ఆ రోజు చెప్పిన కాంగ్రెస్ అరిచేతుల వైకుంఠం చూపెడుతోంది, నమ్మకుండ్రి, నమ్మితే మోసపోతారని చెప్పిన. సరే, ఆదిలాబాద్ లో, బోత్లో, ఆసిఫాబాద్ లో 2 నియోజకవర్గాల్లో గెలిచినాం. మిగతా 8 ఒక 4 కాంగ్రెస్, 4 బీజేపీలు గెలిచినాక మరి 5.5 నెలల్లో ఏం జరిగింది ఒక్కసారి విచారించుకోండి. కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లుండే, ఇవాళ ఎట్లున్నది మన పరిస్థితి ఒక్కసారి దయచేసి గుండె మీద చేసి ఆలోచన చేయమని చెప్పి నేను కోరుతా ఉన్నా. అరిచేతిలో వైకుంఠం చూపెట్టిండు రేవంత్ రెడ్డి. ఏమన్నాడు? బస్సు ఫ్రీ అన్నాడు, బంగారం ఫ్రీ అన్నాడు. కేసీఆర్ కళ్యాణ్ లక్ష్మి ₹1,00,000 ఇస్తుండు, నేను తులం బంగారం ఫ్రీ ఇస్తా అన్నాడు. రైతులకు కేసీఆర్ 10,000 ఇస్తుండు, నేను 15,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ 24 గంటలు ఫ్రీ కరెంట్ ఇస్తుండు, నేను 48 గంటలు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులకు ఇస్తలేడు పైసలు, నేను ఇస్తా అన్నాడు. రైతు కూలీలకు 12,000 రూపాయలు ఇస్తా అన్నాడు. మీరు ఎంబడే ఉరుకుండ్రి, బ్యాంకుకు ఎగవాడి ఉరుకుండ్రి, 2 లక్షల రూపాయలు తెచ్చుకోండి, నేను వస్తేనే ఉన్నా, రాగానే సంతకం పెడతా అన్నాడు. డిసెంబర్ 9కే సంతకం పెడతా అన్నాడు. మోచేతికి బెల్లం పెట్టిండు, నాకు మన్నాడు, అవతల పడ్డాడు. 2 లక్షల రుణమాఫీ డిసెంబర్ 9 అన్నాడు. డిసెంబర్ 9 వాయ్, జనవరి 9 వాయ్, ఫిబ్రవరి 9 వాయ్, మార్చి 9 వాయ్, ఏప్రిల్ 9 వాయ్, ఇవాళ మే 9 రానే వచ్చాయి. 6 నెలలు నిండింది. 5 నెలలు నిండి 6వ నెల పడ్డది. అయిందా రుణమాఫీ? నిర్మల ప్రత్యేకంగా వేసిరు అయింది, అయిందా కాలేదా? 2 లక్షల రుణమాఫీ అయిందా కాలేదా? కాలేదా? కరెంటు ఉంటుందా ఊళ్ళల్లో? కరెంటు ఉంటుందా? మా అక్కలు చెప్పాలి, కరెంటు ఉంటుందా? ముందే చెప్పిన నేను, కరెంటు కావన్నా కాంగ్రెస్ కావాలన్నా ఆలోచించుకోరని చెప్పిన. ఇల్లే కాంగ్రెస్ కు మోసపోయి నువ్వు ఆడమొత్తుకొని ఈడమొత్తుకొని ఎవరికి పడుతుంది అయ్యా? కరెంటు కావన్నా కాంగ్రెస్ కావన్నా అని అడిగినాం. అడిగితే కొంతమంది పాపం మోసపోయి ఓట్లేసారు. మా ఆడబిడ్డలు ఎక్కడున్నారు? మరి బహనే ఆపే ఎక్కడున్నారు? ఒకసారి ఆడబిడ్డలు జర శీలా పట్టరు, ఏడున్నారు, కలవడతలేరు. మొగోళ్ళు తొక్కేసిరు మిమ్మల్ని. ఒక ఆడున్నారు. అమ్మ వచ్చిన పైసలు 2,500 నెలకు రేవంత్ రెడ్డి వేస్తానే కదా 2,500 పడ్డాయా? మరి నిన్నగాక మొన్న రాహుల్ గాంధీ వచ్చి చెప్పిండు కదా ఇక్కడనే నిర్మల్లా, పడ్డాయి 2,500, చాలా అయిపోయింది. చాలు కాలేదా? అయిందా కాలేదా? మీకు నిర్మల్ ఏమైనా ప్రత్యేకంగా ఇస్తున్నా? అయింది? తులం బంగారం వచ్చిందా? లగ్గం చేసుకుంటే తులం బంగారం ఇస్తాను వచ్చిందా? మరి ఏంది బంగారం దుకాణం వాళ్ళు ఇస్తలేరా ముఖ్యమంత్రికి? ఉద్యోగ ఇస్తలేరా? అయింది? 1,50,000 మంది పిల్లలు పెళ్లి చేసుకున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక. ఈ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ప్రభుత్వం 1,50,000 తులాల బంగారం మా ఆడబిడ్డలకు బాకీ ఉన్నదనే మాట నేను మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా. 2,500 అన్నాడు, ఇయ్యలే. కేసీఆర్ 2,000 ఇస్తాడు ముసలోళ్లకు, నేను 4,000 ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు, నేను ముసలమ్మకు ముసలయ్యకు ఇద్దరికి ఇస్తా అని నమ్మ వలికిండు. అయినా ఇవన్నీ మళ్ళా ఇవన్నీ 100 రోజులలోనే చేస్తా అన్నాడు. ఎవడో చెప్పమన్నట్టు 100 రోజులనే చేస్తా, మొత్తం రుణమాఫీ, కౌలు రైతులు, ఇది అది అల్లం బెల్లం అన్ని చెప్పిండు. 5 నెలల్లో మనం కరెంటు సక్కగిచ్చినాం, ఆ కరెంటును కూడా సక్కగిచ్చే ముఖం లేదు. మంచిలో కోస అవుతుందా? ఎండాకాలంలో మంచిలో కోస అవుతుందా? మంచిగా ఉందా? మిషన్ భగీరథను కూడా అక్కడికి చెడగొట్టిండు. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే, ఒకసారి ఒకరి చేతిలో మోసపోతే మన తప్పు కాదు. మొదటిసారి మోసపోతే ఎవరి చేతులనన్నా మోసం చేసినోది తప్పు అవుతుంది. కానీ రెండోసారి వాని చేతుల్లో మోసపోయిన